రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఇంద్ర మొన్న మురారి, ఒక్కడు, ఖుషి, గబ్బర్ సింగ్ అన్ని రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఈ సినిమా కూడా 70s, 80s మూవీస్ అన్ని చాలా కలిపి మంచిగా రిలీజ్ చేశారు భయ్య. రిలీజ్ ట్రెండ్ నోస్టాలజికల్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే రిలీజ్ కదా భయ్య ఇది. అప్పుడు 70s, 80s రిలీజ్ పోయా కదా, నువ్వు రిలీజ్ అనుకున్నా. అంటే ఇప్పుడే అస్సాం నుంచి ఇప్పుడే వచ్చాం మనం. అట్లని చెప్పలేం భయ్. హరీష్ శంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరీష్ శంకర్ మార్క్ అసలు లేదు. డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్తో ఉండాలి. హరీష్ శంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి, అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది. లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. నాట్ లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. అన్న ఏం చెప్పమంటారు అన్న, రవితేజ గారి ఎనర్జీ అయితే ఇప్పటికీ తగ్గలేదు. ఆయనకి ఏజ్ పెరిగే కొద్ది కూడా చాలా అంటే చాలా ఆ బాడీలో ఇంకా వయసు తగ్గుతుందన్నమాట. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని నిజంగా చెప్తున్నా. అలాగే సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే సత్య గారి కామెడీ. నిజంగా పడి నవ్వుకుంటారన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా. హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సత్య గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దాన్ని నమిలి మింగేస్తాడని. చాలా అంటే చాలా బాగుంది ఆ సీన్స్, రవితేజ గారి పెర్ఫార్మెన్స్, సాంగ్స్, మళ్ళీ స్పెషల్ అపీరియన్స్ డీజే టిల్లుది. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. లాగ్ ఏం లేదు కానీ కొంచెం బాగానే ఉందన్న. డీజే టిల్లు వచ్చినప్పుడు కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో క్లైమాక్స్ కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎలా దోచుకుంటున్నాడు అనేది బాగా చూపించారు. సో అందరికైతే నచ్చిద్దని అనుకుంటున్నాను. తనైతే చాలా బాగా చేసిందన్న, తన గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమా అది తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పి డ్యాన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, క్యూట్నెస్ అదేం ఉండదు అన్న. అంటే కొంచెం కమర్షియల్ వేలో వెళ్ళారు హరీష్ శంకర్ గారు, కాకపోతే నచ్చిద్ది. అలా సాంగ్స్ అయితే పీక్స్. సాంగ్స్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నమాట. సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రిప్పల్ డప్పులు కానీ సాంగ్స్లు కూడా అంతా మనం హీరోయిన్ని చూస్తూనే ఉండిపోవచ్చు, అంత బాగుంది స్టోరీ కూడా. అంటే నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, సీఎం వచ్చి ఫోన్ చేసినా, పిఎం ఫోన్ చేసినా ఎవరు కూడా దేకలే అలా ఉన్నాడు. ఓవరాల్గా నాకు కూర మాస్ అయితే అనిపించింది అన్న. సెకండ్ హాఫ్లో ఒక ఇంట్లో కూర్చొని మొత్తం సెకండ్ హాఫ్ అంతా నడిపించారు, కొంచెం బోరింగ్ అనిపించింది అన్నారు. ఏమంటారు అన్న? ఫస్ట్ హాఫ్లో ఏమో రవితేజ గారి ఇంట్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏమో మన జగపతి బాబు గారి ఇంట్లో ఉంది. ఏదైనా ఎవరింట్లో ఉన్నా కానీ సినిమా అయితే మన ఇంట్లో ఉన్నట్లు చూడాలి సినిమా మనందరం కలిసి. సో సినిమా అయితే ఓవరాల్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్లు అయితే ఊరమాస్ ఫైట్లు ఉన్నాయి. ఆ క్లైమాక్స్ ఎండింగ్లో ఫైటింగ్ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. ఊరమాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఓవరాల్గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ గారికి హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో షాక్ వచ్చింది, మిరపకాయ వచ్చింది. మరి ఈ సినిమాతో వేరే లెవెల్ వెళ్ళిపోతాడు అన్న, అంతే అన్న. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అంటే నేనైతే రేటింగ్ ఇవ్వను అన్న. అంటే ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చే అంత పెద్దలం అయితే మనం కాదు. సో అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. లంచ్ తీసుకోకుండా నిజాయితీగా వర్క్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉంటాడని బాగా చూపించారు, రివీల్ చేశారు. సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ అయితే స్టెప్స్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ కొంచెం హార్ట్గా కొన్ని కొంచెం సాంగ్స్ కూడా బాగా రివీల్ చేశారు. సాంగ్స్ అయితే హైలైట్ అనిపించాయి.